చేస్తున్నాం. మీ వల్ల ఏది కాదుగా. చేతకానాళ్ళు చేతకానట్టుగా ఉండాలి. చేసే వాళ్ళను అలా చేయాలి, ఇలా చేయాలి, అది తప్పు ఇది తప్పు అంటవెందుకు? అదేనే ఆ వంకర మాటలు, ఆ వంకర బుద్ధే సక్రమంగా మార్చుకో. అవి స్వచ్ఛంగా లేనప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం రాదు గాని దేశాన్ని ఉద్ధరిస్తుందట. దేశాన్ని. మంగా తనంత మాట అన్నాక ఇంకా శుద్ధులు చెప్పడం అనవసరం. ఎవరి కోసం నువ్వు ఇలా ఉండాల్సి వచ్చిందో తెలిసి కూడా నిన్ను చేతగానే దానివి అంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని వాళ్ళతో వాదన అనవసరం. చిచ్చి, ఏది మొదలు పెట్టినెవరు? బాబు నీళ్ళొదలయ్యా. ఆగు ఆగమంటుంటే. అరే బాబు, చెప్తుంది నీకే, ఆగు. వీడేవడ్రా బాబు ఆడంగి పనులు చేస్తున్నాడు. కొత్త కాపురం, కొత్త పిల్లం కాబట్టి అలాగే ఉంటుంది. హలో బ్రదర్, కొత్త పెళ్ళాం పాత పెళ్ళాం అంటూ ఏముండదు. భార్య ఎప్పుడు కొత్తగానే కనపడుతూ ఉండాలి. పాత రోత అనుకుంటే భార్యకు అర్థం ఉండదు, సంసారానికి అందం ఉండదు. పనులకు ఆడ మగ అనేది ఏముండదు. పనులు సమంగా పంచుకుంటే అందులో తప్పేం లేదు. ఓసారి పాతపాటు గుర్తు తెచ్చుకో. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అన్నారు కదా. ఇది హీరో హీరోయిన్ పాట. మీలాంటి విలన్లకి కామెడియన్స్కి తెలియదు. ఇగోలకు పోతే ఇంటి ముందు చాప, ఇంట్లో చీపురే గతవుతుంది. నేను ఆడంగి పనైనా చేస్తున్నా, మీలా బేవర్స్గా తిరగడం లేదు. రఘు, లేకపోతే ఏంటి వాళ్ళ కామెంట్స్? ఎవరు బేవర్సు? మాటలు మంచిగా రాని. ఇది మా ఏరియా. మీ ఏరియా ఏంట్రా? నీ బాబు ఏమైనా కొన్నాడా? రఘు ఆగు. రఘు ఏంట్రా చూసుకుందామా? చూడ్డానికే ఉందిరా, కోడితే కోమానే. అదిగో చూసావా ఎలా వెళ్ళారా? ఏంటి రఘు, ఏంటిది? ఎందుకు వాళ్ళతో గొడవ? ముందన్నది వాళ్ళు. కౌంటర్ ఇవ్వకపోతే కామెంట్స్ ఆపరు, జలక్ ఇవ్వకపోతే ఓవర్ చేస్తారు. నేను లేనప్పుడు నిన్ను అంటారు. సరే సరే, అక్కడ వాటర్ ట్యాంకర్ వచ్చింది, వాళ్ళు నీళ్లు పట్టుకుంటున్నారు, మనం కూడా పట్టుకుందాం పదా. పద. అరే బాబు, చెప్తుంది నీకే, ఆగు. అయ్యో అమ్మా, ఆగండి, అలా కొట్టుకోకండి, నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు మెల్లగా పట్టుకోండి, మెల్లగా ఆగండి. నీళ్ళన్నీ కింద పోతున్నాయమ్మా. మనం ఏవి లేవని పోటీ పడుతున్నామో అవి మనకు కాకుండా ఇలా పోతున్నాయి. అవి మొత్తం పోయాక మనం ఏం చేస్తాం? అందరికీ మంచినీళ్ళు అవసరమే, కాస్త వెనక ముందు. ఎవరికి ఓపిక లేకపోతే ఎలా? మనం పట్టుకునే వాటికన్నా పోయేవే ఎక్కువవుతున్నాయి. మనకి ఉప్పు లేకపోయినా కారం లేకపోయినా బదులు తీసుకుంటాం కదా. ఒక బిందె నీళ్లకు వెనక ముందు నిమిషం ఆగితే తప్పే ఉంది. మహా అయితే మీకు మాకు మధ్య 2 నిమిషాలే కదా తేడా. దానికోసం పంచాయతీ, కొట్లాట ఇవన్నీ అవసరమా? చాలా బాగా చెప్పావు తల్లి. ట్యాంకర్ పోయేలోపు ఎవరైతేనే
ముందు తలోకి బిందె పట్టుకుందాం, తర్వాత ఇంట్లో ఉన్న మనుషుల్ని బట్టి పంచుకుందాం. అప్పుడు అందరికీ నీళ్ళొస్తాయి, పంచాయతీలకి అవకాశమే ఉండదు. అవును, ఈ అమ్మాయి చెప్పింది కరెక్టే. అవును, బాగుంది. ముందు బిందె లైన్లో పెట్టండి. రండి, పెట్టండి అమ్మా. మనందరం కౌన్సిలర్ని కలిసి ఇంకో ట్యాంకర్ వేయించమని అడుగుదాం. ఇది ఇంకా సూపరు. అది అక్షరం నేర్చిన వాళ్ళకి మనకి తేడా. ఎంత లక్షణంగా చెప్పారో చూడండి. స్వర్ణ, ముందు మనం మీ అక్క ఎక్కడుందో కనుక్కోవాలి. ఉండేది ఈ ఏరియాలోనే కదా, ఎక్కడో అక్కడ తగులుతుందిలే. చెల్లు, మేమిక్కడ శుభ్రం చేస్తున్నాం కదా, కనపట్టం లేదా? ఇక్కడ పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రంగా ఊడ్చెళ్లారు. ఇంకా మీరేం ఊడుస్తారు? ఆ ట్యాంక్ కాడ బురద బురదగా ఉంది, అక్కడ శుభ్రం చేయండి మీకు శాతనైతే. అక్కడ ఇక్కడ ఏంటి, మేమెక్కడైనా శుభ్రం చేస్తాం. మేము వచ్చిందే అందుకు. చాలా మంది వచ్చి ఇట్టాగే ఫోటోలు దిగెళ్లారు. చెత్తెత్తింది లేదు, ఒళ్ళాల్సింది లేదు. అందరికీ ఇదో సరదా అయిపోయింది. ఏంటి ఆవిడ అలా అంటుంది? మనకెందుకే, పద. స్వర్ణ, దొరికిందే. ఏం దొరికింది? మీ అక్క అదిగో అక్కడ ట్యాంక్ దగ్గర నీళ్లు పట్టుకుంటుంది. ఆవిడేదో బురద అందిగా. పద, మీ అక్క కాస్త రాసేద్దాం. వచ్చిందే అందుకు కదే, ఈజీగా దొరికింది. తల దించుకునేలా చేసేద్దామే. మా అక్కని బయటపడకూడదు. పదండి. అంత పక్కకు జరగండి, మేమిక్కడ శుభ్రం చేస్తాం. మీ శుభ్రాల తర్వాత ముందు మేము నీళ్లు పట్టుకోవాలి. కాస్త
కాసేపు ఆగుతావులే, ఏమంటారు? అలాగే. అటు పక్క చేద్దాం పదండి. ఓ, తమరు ఇక్కడ తేలారా? తమరు ముంచితే మునిగిపోతాం అనుకున్నారా? ఎంత ముంచాలని చూస్తే అంత పైకి తేలుతాం. రొచ్చులో దిగబడిపోయి తేలావని సంతోషపడే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాం. ఏడవలేక నవ్వటం అంటే ఇదేనే. వెక్కిరించడం గొప్పతనం అవ్వదు. అసలు నువ్వెవరు? ఇక్కడ తేలారా అక్కడ తేలారా అనడానికి? మా ఇష్టం వచ్చిన చోట తేలుతాం, నీకెందుకు? చేరాల్సిన చోటుకే చేరారు, సంతోషం. మేము ఎక్కడున్నా సంతోషంగానే ఉండగలం. నువ్వేమంత విరుపులు విరవాల్సిన అవసరం లేదు. వచ్చిన పని చూసుకు వెళ్ళడం మంచిది. పిచ్చితనంగా మాట్లాడితే నువ్వన్న రొచ్చులోనే దిగబడతావు. అప్పుడెవరు చెయ్యి కూడా అందించరు. ఈ రోషాలకేం తక్కువ లేదు. చింత చచ్చినా పులుపు చావలేదు. అది పుట్టుకతో వచ్చింది. నీలా రాసుకుంది పూసుకుంది వేసుకుంది కాదు. వేషాలు వేసుకునే వాళ్లకు రోషాలు పౌరుషాలు ఏం తెలుస్తాయి, ఎలా తెలుస్తాయి? ఏ మార్పైనా మంచి కోసం. మంచి వైపు మారితే మార్పు మనిషిలో కాకుండా మనసులో కలిగితే అది మంచినిస్తుంది, అది ఎదగనిస్తుంది, గుర్తింపునిస్తుంది. అంతేకాని వేషం మార్చినంత మాత్రాన గొప్పవాళ్ళు అయిపోరు. సీతా శతకాలు సుభాషితాలు చాలా విన్నా. వింటే ఏం లాభం? ఆచరించలేని వాళ్ళు ఏం విన్నా వేస్టే. జంతువులకైనా ట్రైనింగ్ ఇచ్చి మార్చొచ్చు, మూర్ఖుల్ని మార్చలేం. మంచి మర్యాద లేకుండా మాట్లాడేవాళ్ళు అవతల వాళ్ళకి అది మంచి ఇది మంచి అని చెప్పటం అలవాటే. ఇప్పుడున్న చోటు ఓసారి చూసుకోండి. ఏం సాధించారని నన్ను అంటున్నారు? కింద పడి కూడా పై చెయ్యి మాదే అనగానే సరిపోదు. ఇంకా ఎక్కడికి జారుతారో, ఎలా బతకబోతారో ఎవరికి తెలుసు? జారేది దిగజారేది నువ్వు. ఆల్రెడీ అయిన వాళ్ళను పోగొట్టుకుంటూ ఆప్యాయతల నుంచి జారిపోయావు. అభిమానాల నుంచి దూరం అయిపోయావు. గొప్పనుకుంటూ సంస్కారాన్ని కోల్పోతున్నావు. నువ్వు మేం దిగజారాం అండవేంటి? ఎక్కడున్నా అందరూ మా వాళ్ళు అనిపించుకుంటూ అయిన వాళ్ళం అవుతున్నాం. అది నీకు మాకు ఉన్న తేడా. ఏ పూట కాపూట తర్వాత పూటకు వెతుక్కునే వాళ్ళు అయినాళ్ళైనా మీ వాళ్ళైనా పంచేదే ఉంటుంది. పస్తులు పాచన్నాలు తప్ప. అదే పరవన్నం అనుకుని పొంగిపోండి. పస్తులున్నా నిన్ను మాత్రం యాచించలేదు. పాచన్నాలు తిన్నా మనసు మల్యం చేసుకోంలే. వెళ్ళి నీ పని చూసుకో. దరిద్రులుండే చోటుకి చేరి దర్జాగా బ్రతుకుతున్నావు అనుకుంటున్నారు. చోటు చూసి హేళన చేస్తే చివరికి చోటు దొరక్క ఏడవలసి వస్తుంది. ఉక్రోషం తన్నుకొస్తున్నట్టుంది. అభిమానం ఆపుతుంది. లేకపోతే తన్ను ఇక్కడి నుంచి తరివేసేదాన్ని. నీలాంటి వాళ్ళ అభిమానం ప్రేమ మాకేం అవసరం లేదు. నీకే లేదు, నువ్వేం పంచుతావు?
అభిమానం అంటే కరెన్సీ కాదు, పంచుతావు అనడానికి. మనసుకు సంబంధించింది. మీలాంటి మనసు లేని వాళ్ళకి దాని గురించి ఏం తెలుస్తుందిలే. అయినా ఈ బురదలో ఏం శుభ్రం చేస్తారు? అట్ట వెళ్ళి శుభ్రం చేయండి. అయ్యో, మనం పేదవాళ్ళమని పాపమని పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు. బురద ఉంటే 4 తట్టల పొడి మన్ను వేసి దిమ్మిసి కొట్టి వెళ్తారులేండి. పారులు దిమ్మిసులు తెచ్చివ్వండి. తాతయ్య, మీరు వెళ్ళి తీసుకురండి. స్వచ్ఛ భారత్కు స్వచ్ఛందంగా పాల్గొనడానికి వచ్చారు కదా. ఇదిగో ఇక్కడ బురద ఉందిగా, 2 తట్టలు మట్టిపోయండి చాలు. పోస్తాం. అయ్యో స్వర్ణ, అయ్యో స్వర్ణ, జాగ్రత్త, దెబ్బలు తగిలాయా? అయ్యో ఓకే స్వర్ణ. ఇది వీడియో తీస్తావే, ఆపు. మీ కష్టం ప్రపంచానికి తెలుస్తుంది కదా, తీనివ్వండి. నువ్వు తీవయ్యా. పాపం, అమ్మగారికి ఒంటి నిండా బురదంటింది, కాస్త నీళ్లు పోయండి. ఏయ్ ఆగు, అవసరం లేదు. కావాలని ఇలా చేస్తున్నావు కదూ. ఏయ్ పదండి. మాకు బురద అంటించాలని వచ్చావు, బురద పూసుకొని వెళ్తున్నావు. ముందే చెప్పానుగా, రొచ్చు అంటే అందులో కూరుకుపోతావని. మానుకో స్వర్ణ, వెక్కిరింపులు మానుకో, లేకపోతే నవ్వులు పాలవుతావు. పదండి. దారిలో ఉన్నాను, కారు ట్రబుల్ ఇచ్చింది, వాళ్ళు చూస్తున్నారు. బాగైన వెంటనే ఒకసారి సర్వీస్ స్టేషన్కి వెళ్ళి చెకప్ చేయించి వెంటనే వచ్చేస్తారు. షూర్. సరే సార్, సరే, ఇట్స్ ఓకే. సారీ సార్. పర్వాలేదులేండి, చూడలేదు కదా, కావాలని తగలేదుగా. ఏమైంది సార్ కార్కి? రన్నింగ్లో సడన్గా అయిపోయింది. నన్ను ఒకసారి చూడమంటారా? మీ కార్ రిపేర్ తెలుసా? ఏదో కొద్దిగా. వై నాట్, చూడండి. నువ్వా? నీకు కార్ రిపేర్ తెలుసా? ఒకసారి గతంలోకి వెళ్ళి గుర్తు చేసుకో. ఇతను మీకు ముందే తెలుసా? కాస్త పరిచయం ఉంది. సాకేత్ గారు, అతనికి కార్ రిపేరింగ్ పరిచయం ఉంది. నా ఇబ్బంది విని తనకు తానే కార్ రిపేర్ చేస్తానని ముందుకొచ్చాడు.